ప్రార్థనంటే కేవలం మాటలతో చేసేది కాదు. ప్రార్థనంటే మీ శరీరమంతా దానిలో లీనమైపోవడం, శరీరాన్ని ఒక నిర్దిష్టమైన స్థితికి తీసుకురావడం, స్వీకరించే స్థితికి. ప్రార్థనంటే ఈ సృష్టిలో మీ ఉనికి నిజానికి చాలా చిన్నదని చూడడం. That your presence here is so minuscule actually. ఈ సృష్టిలో మీరొక రేణువు లాంటి వాళ్ళు. రేపొద్దున మీరు మాయమైపోతే ఎవ్వరూ మిమ్మల్ని మిస్ అవ్వరు. చుట్టూ ఉండే కొద్దిమంది 3 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మిగతా ప్రపంచమంతా మీరు లేకపోయినా బానే సాగిపోతుంది కదూ. మనమందరం మాయమైపోయినా అప్పుడు కూడా ఈ ప్రపంచం అద్భుతంగా సాగిపోతుంది. బహుశా మరింత బాగా ఉంటుందేమో. అవునా కాదా? మనిషి తనకు తాను ఆపాదించుకున్న ఈ అనవసరపు గొప్పదనాన్ని పక్కన పెట్టినప్పుడు మీరు ప్రార్థనలో ఉన్నట్టు.